హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ కిచెన్స్. ఈరోజు వేడి వేడి సమోసా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆటా పిండి, ఒక గ్లాస్ మైదా పిండి, 2 గ్లాసుల పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, వాము అంటే మెత్తగా నలుపుకోవాలండి. ఎందుకంటే అది అప్పుడు మనకి టేస్ట్‌కి బావుంటుంది కాబట్టి. కొంచెం ఆయిల్ అలా ఉండలాగా మనకి రావాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మొత్తం మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. అదిగోండి మెత్తగా పిసుకుతున్నాను. ఆ కన్సిస్టెన్సీలో మనకు మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాము. మామూలుగా మనం ఆలు కర్రీ ఎలా చేస్తామో పోపేసి, కరివేపాకు అన్నీ వేసేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అది బాగా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు, ఉడకబెట్టుకున్న ఆనియన్ మనం ఉడకబెట్టుకోవాలండి ఆనియన్ ఎప్పుడైనా. అప్పుడే మనకి పూరీ టేస్ట్ పూరికి తగ్గ ఇదొస్తుందనమాట. ఇప్పుడు పూరీ కర్రీ మనం ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మనం దీనికి కూడా ఆలు కర్రీని అలానే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆలు సమోసా కాబట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. లేని లేని వాళ్ళు మామూలుగా నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని, కారం, కొంచెం ధనియాల పొడి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే అది ఉడికిందే కాబట్టి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సమోసా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏదైతే పిండి తయారు చేసుకున్నదో అది కొద్దిసేపు నానబెట్టామో, నానబెట్టిన తర్వాత అది ఆ కోన్ షేప్‌లో వేసుకోవాలి అలా. అది మిక్స్ చేసి ప్రెస్ చేసేసుకోవడమే. సింపుల్ ఇంతే. ఇప్పుడు దాన్ని ఆయిల్‌లో వేసేసుకొని మనకి ఎన్ని సమోసాలైతే కావాలో అన్ని ఉండల్లాగా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలండి. అలా వస్తేనే లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే లోపల మగ్గాలి కదా! లేదంటే మొత్తం పిండి పిండిగా ఉంటుంది. అప్పుడు టేస్ట్ ఉండదు.